నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలపై నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హాజరై జర్నలిస్టులకు, పోలీస్ శాఖ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. 1867లో బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన చట్టాలను తొలగించి 2024 జూలై 1 నుంచి భారత రాజ్యాంగ ప్రభుత్వం కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. పోలీస్ లెవెల్లో చేయగలుగుతాము, లేకపోతే కోర్టు లెవెల్లో చేయగలుగుతాము. కొన్ని సెక్షన్ ఆఫ్ లా, కొన్ని ప్రొవిజన్స్ ఏమున్నాయి అవి బోత్ పార్టీస్ వాళ్ళు కాంప్రమైజ్ అవుతే కూడా కోర్టులో కూడా లేకపోతే పోలీస్ లెవెల్లో కూడా మేము కాంప్రమైజ్ చేయలేము. ఇప్పుడు మర్డర్ జరిగిందని తండ్రిని కొడుకు చంపినట్టు, ఇప్పుడు తల్లి వచ్చి ఎవిడెన్స్ చెప్పదు, కాంప్రమైజ్ అయినది అవుతే కూడా వాళ్ళు వచ్చి చెప్పినా కూడా మేము, ఎందుకంటే మర్డర్ జరిగినది పెద్ద ఒఫెన్స్ అండి. అటెంప్ట్ మర్డర్, రేప్, పాక్సో కేసెస్ ఇట్లాంటివి చాలా సెక్షన్స్ ఉన్నాయి. అది నాన్ కంపౌండబుల్ అంటారు. ఇప్పుడు కొట్లాట జరిగినప్పుడనే గాయం, పెద్ద గాయం జరిగిందండి, ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అంటే గ్రీవియస్ ఇంజురీ అనేది వస్తుంది. అది 7 years కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, జైలు పంపించేది మనకి అధికారంలో ఉంటుంది. అట్లాంటి కేసులో దీన్ని కాంప్రమైజ్ చేసుకుంటామంటే కాంప్రమైజ్ చేయడానికి మనకి చట్ట ప్రకారంగానే ఆ ప్రొవిజన్ లేదు. బట్ అడుగుతారు కాంప్రమైజ్, బోత్ పార్టీస్ అగ్రీ అవుతుంది మీరు చేయట్లేదు అని పోలీసు అనేది బ్లేమ్ చేస్తారు. అట్లా ఉండదు. కోర్టుకు వెళ్తే కూడా కోర్టు కూడా చేయలేదు, దాన్ని తగ్గించాలి. మళ్ళీ ఆ సెక్షన్ని తగ్గించినాకనే మేము కాంప్రమైజ్ చేసేది ఉంటుంది. ఈ క్లాసిఫికేషన్ అందరికీ అంత అవగాహన ఉంటుంది. కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అనేది ఎఫ్ఐఆర్ కట్టడానికి కాంప్రమైజ్ చేయడానికి కంపౌండబుల్ ఉంటేనే చేయగలుగుతాం. కంపౌండబుల్, నాన్ కంపౌండబుల్, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్. బెయిలబుల్ అంటే వేర్ లెస్ దెన్ 7 years వాళ్ళకి మేము అరెస్ట్ చేసే అధికారం. ఒకవేళ ఇప్పుడు కేసు దర్యాప్తులో అక్యూజ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో సహకరించినాడు, బట్ తర్వాత నాకు అరెస్ట్ చేస్తారు, లేకపోతే నాకు కోర్టు తిరగాల్సి వస్తుందని, లేకపోతే నిజంగానే అతనికి బయట ఉద్యోగం అవకాశం దొరికి కూడా అతను బయటకు వెళ్ళొచ్చు. బట్ స్టిల్ కోర్టు పిలిచినప్పుడు లేకపోతే పోలీసు పిలిచినప్పుడు అతను ఖచ్చితంగా హాజరు అవ్వాలి. ఆలైన సందర్భాల్లో అప్పుడు మేము లుక్అవుట్ సర్క్యులర్ అనేది అతని మీద ఒక నోటీస్ అనేది జారీ చేయవచ్చు. అది అన్ని ఎయిర్పోర్ట్స్కి, అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్కి వెళ్తుంది. అక్కడ అతన్ని ఇది అది అట్లాంటివి రాలేని సందర్భాల్లో అతనికి ఎక్స్ట్రడిషన్ అనేది చేయొచ్చు. ఆ కేసు బట్టి ఎంత టిగర్గా ఉంది ఆ కేసు, దాన్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి రాసి అతని పాస్పోర్ట్ని, వీసాని క్యాన్సిల్ చేయించి మళ్ళీ పిలిపించవచ్చు. ఇది కూడా మళ్ళీ 2 కంట్రీస్ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో ఇట్లాంటి కేసెస్లో మాత్రమే ఎక్స్ట్రడిషన్ చేస్తామనేది ప్రొవిజన్. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఒక సమస్యని మనకి మనకు అది పెద్దగా అనిపిస్తుంది, బట్ ఒక సిస్టమ్కి, ఒక చట్టంకి అది ప్రతి దానికి ఒక కేటగిరీ, ఒక లెవెల్ అనేది ఇచ్చి ఉన్నాను. మనకు ప్రతి ఒక్కరికి నేను ఏ సమస్య రోజు మేము చూసే సమస్య కూడా మనకు పెద్దదనే అనిపిస్తుంది, బట్ చట్టంలో అది చిన్నదే ఉండొచ్చు. మీకు ఎక్స్పెక్టేషన్ ఎంత ఉండదు, మనది ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ చట్ట ప్రకారంగా ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తం మేము శిక్షలు ఉన్నాయండి. కంటిన్యూ రెగ్యులర్గా మన కన్విక్షన్స్ రేట్ పెరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కన్విక్షన్ రేట్ మనకి చాలా 40% కన్విక్షన్. మైనర్కి సంబంధించి ఇంతకుముందు మనకి ఐపీసీలో డిఫరెంట్ బేసిస్లో ఉండేది సెక్షన్స్ అన్నీ కూడా. అన్నీ కూడా మైనర్కి సంబంధించి సపరేట్ చాప్టర్ పెట్టి 4 పెట్టి మొత్తం అన్ని సెక్షన్స్ కూడా దగ్గర తీసుకొచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కంపల్సరీగా 164 చేయాల్సింది ఉంది, మ్యాండేటరీ చేశారు. తర్వాత ట్రయల్ కూడా అన్ని కూడా పోక్సో కేసెస్ సంబంధించి కూడా మనం వితిన్ 2 monthsలో ఛార్జ్ షీట్ వేయాల్సింది. ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రయల్. కన్విక్షన్స్ కూడా మనకి పోక్సో కేసెస్లో చాలా పెరిగింది. అంటే రిపోర్టింగ్ కూడా ఒకప్పటికి ఇప్పటికీ పెరిగింది, పబ్లిక్లో అవగాహన పెరిగింది. ఒకప్పుడు ఈ పోక్సో గురించి పెద్ద అవగాహన లేదు, చట్టం రానంత వరకు. సెక్షువల్ ఆఫెన్సెస్ చిల్లర మీద జరిగినప్పుడు కూడా ఎవరు చెప్పకపోయేది, భయపడేది. కానీ ఎప్పుడైతే దీని గురించి చర్చ జరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు, షీటింగ్స్ వెళ్తూ ఉన్నాయి. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా క్రైమ్ మనకి పెరుగుతుంది, రిపోర్టింగ్ పెరుగుతుంది. మీ తరఫున ఎవరన్నా ఎవిడెన్స్ कलेक्शन एंड प्रेजेंटेशन 1860 में अपने सेल फोन है नहीं कंप्यूटर था లేదు ఏమున్నాయి ఏం లేవు
ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 దాన్ని భారతీయ సంహితగా మారింది. ఐపీసీ ఐడియా ఉంది కదా? ఇంతకుముందు ఏంటంటే ఈ రేపు విక్టిమ్ కంపల్సరీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరనే చేసేది ఉండే. అయితే ఎక్కడైతే 16